హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బెంగళూరుకు చెందిన మహాలక్ష్మిని ముక్తి రంజన్ రాయ్ చంపి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అసలు ముక్తి రంజన్ రాయ్కి మహాలక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి? మహాలక్ష్మిని ఎందుకు చంపాడు? చంపిన తర్వాత 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాడు? వాళ్ళిద్దరి మధ్య ఆ గదిలో అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఇద్దరే. ఒకరు ముక్తి రంజన్ రాయ్, రెండో వారు మహాలక్ష్మి. కానీ చెప్పడానికి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు. కానీ ముక్తి రంజన్ చనిపోవడానికి ముందు రాసిన 2 పేజీల సూసైడ్ లెటర్, అలాగే తన తల్లికి, తన ఇద్దరు తమ్ముళ్ళైన శృతి రంజన్, సత్యరంజన్ కి జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ ముగ్గురికి తను రాసిన సూసైడ్ లెటర్ మొత్తం అన్నింటినీ క్రోడీకరించి అసలు ఈ మర్డర్ వెనకాల జరిగిన అసలు నిజం ఏంటి, మోటివ్ ఏంటి, కారణాలేంటి అన్నది మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాను. మహాలక్ష్మికి హేమంత్ దాస్ కి 2019లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత హేమంత్ దాస్ కి తన భార్య మహాలక్ష్మి మీద అనుమానం వచ్చింది. తన భార్య మహాలక్ష్మి 2-3 సంబంధం పెట్టుకుంది, 2-3 తిరుగుతుందని ఇద్దరు గొడవపడ్డారు, ఇద్దరు విడిపోయారు. దాంతో మహాలక్ష్మి బెంగళూరులోనే ఒక చోట 3 అంతస్తుల భవనంలో 3rd ఫ్లోర్ లో ఒంటరిగా నివసిస్తూ ఉండేది. గత నెల 21వ తారీఖు మహాలక్ష్మి ఉంటున్న పోర్షన్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరు వారు ఇంటి ఓనర్ కి కంప్లైంట్ చేశారు. ఇంటి ఓనర్ మహాలక్ష్మికి తల్లికి చెప్పాడు. మహాలక్ష్మి తన చిన్న కూతురు మహాలక్ష్మి ఇద్దరు కౌలు పిల్లలు. మహాలక్ష్మి తల్లి తన చిన్న కూతురుని తీసుకుని మహాలక్ష్మి ఉంటున్న పోర్షన్కి వచ్చింది. తలుపులు తాళం తీసి లోపలికి వెళ్తే ఫ్రిడ్జ్ లోపల మహాలక్ష్మి డెడ్ బాడీని 59 ముక్కలుగా నరికి ఉంచడం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ముందుగా భర్త అయిన హేమంత్ దాస్ మీద అనుమానం కలిగింది. కానీ భర్త అయిన హేమంత్ దాస్ కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. హేమంత్ దాస్ ని విచారిస్తే హేమంత్ దాస్ ముగ్గురు అనుమానంగా ఉంది తనకి అని 3 పేర్లు చెప్పాడు. ఆ ముగ్గురులో ఒకరు ఉత్తరాఖండ్కి చెందిన హెయిర్ స్టైలిస్ట్ అష్రఫ్, రెండో వాడు మహాలక్ష్మి పనిచేస్తున్న షాపు మేనేజరు, 3వ వాడు కామన్ ఫ్రెండ్. పోలీసులు ఈ ముగ్గురిని విచారించారు. కానీ ఆ ముగ్గురికి మహాలక్ష్మి హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుని వాళ్ళ ముగ్గురిని విడిచిపెట్టారు. ఆ తర్వాత మహాలక్ష్మి కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ముక్తి రంజన్ రాయ్ గురించి తెలిసింది. ముక్తి రంజన్ కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ముక్తి రంజన్ తమ్ముడైన శృతి రంజన్ గురించి తెలిసింది. పోలీసులు శృతి రంజన్ ఇంటికి వెళితే శృతి రంజన్ జరిగిందంతా చెప్పేశాడు. అవును, మా అన్న ముక్తి రంజన్ నా దగ్గరికి వచ్చి మహాలక్ష్మిని హత్య చేసి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాడు అని జరిగినదంతా చెప్పేసరికి పోలీసులు ముక్తి రంజన్ కోసం గాలించారు. కానీ చివరికి పోలీసులకు దొరకకుండానే ముక్తి రంజన్ తన స్వగ్రామమైన ఒడిశాలోని శ్మశానంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు అక్కడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, డైరీలో 2 పేజీల సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ని ముక్తి రంజన్ ఇంగ్లీష్లో రాశాడు. టూటిపూటి ఇంగ్లీషు, బట్లర్ ఇంగ్లీష్లో రాశాడు. దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. దాని సారాంశం ఏమిటనేది మీకు ఇప్పుడు ముందుగా చెప్తాను. ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే, నన్ను తన ఇంటికి తీసుకెళ్ళింది. తను అంటే మహాలక్ష్మి. నన్ను తన ఇంటికి తీసుకెళ్ళింది. నేను కోపంలో కొట్టాను. తనకు కూడా కోపం వచ్చింది, నన్ను కొట్టబోయింది. చివరికి నేను చంపేశాను. జరిగిన దానికి చాలా బాధపడ్డాను. పోలీసులు మంచివాళ్ళు కాదు. ఈ హత్య జరగడానికి ఒక రోజు ముందు అశోక్ నగర్ పోలీసులు నా దగ్గర నుంచి 10,800 రూపాయలు తీసుకున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళాను. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆవేశంలో నేను గొంతు పిసికి చంపేశాను. తర్వాత 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాను. జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను. చివరికి నేను చనిపోబోతున్నాను, చెట్టుకు వేలాడుతూ కనిపిస్తాను. ముకుంద్ బ్రో, నన్ను క్షమించు. ముకుంద్ అంటే మహాలక్ష్మి తమ్ముడు. మహాలక్ష్మి తమ్ముడికి ముక్తి రంజన్కి పరిచయం ఉంది. ముకుంద్ బ్రో, నన్ను క్షమించు. నీ కోసం అడిగాను, కానీ నువ్వు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళావని చెప్పింది. దాంతో నిన్ను కలవలేకపోతున్నాను. గుడ్ బై ఫర్ ఎవ్రీ డే. ఇది ఆ లెటర్ యొక్క సారాంశం. అసలు జరిగింది ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ముక్తి రంజన్, మహాలక్ష్మి ఇద్దరూ ఒకే షాప్లో పనిచేస్తూ ఉండేవారు. దాంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ముక్తి రంజన్కి మహాలక్ష్మికి ఇదివరకే పెళ్ళయింది. 4 సంవత్సరాల కూతురున్న సంగతి తెలుసు. అయినా సరే ప్రేమించాడు. మహాలక్ష్మి కూడా ముక్తి రంజన్ని ప్రేమించింది. ఇద్దరూ సెలవు రోజుల్లో కలిసి తిరుగుతూ ఉండేవారు, ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఈ క్రమంలో ముక్తి రంజన్ మహాలక్ష్మికి 7 లక్షల రూపాయలు ఇచ్చాడు. అలాగే తన బంగారు గొలుసును కూడా ఇచ్చాడు.
కానీ ముక్తి రంజన్కి హేమంత్ దాస్కి ఏదైతే అనుమానం ఉందో అదే అనుమానం కలిగింది. షాపులో ఉన్నంతసేపు మహాలక్ష్మి ఫోన్లో గంటల తరబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం, ఇద్దరు ముగ్గురితో కలిసి తిరుగుతూ ఉండడం, దాంతో ముక్తి రంజన్కి అనుమానం వచ్చింది. మహాలక్ష్మి తనతో రిలేషన్షిప్ లో ఉన్నా తనతో తిరుగుతుంది, పైగా ఇద్దరు ముగ్గురితో కూడా రిలేషన్షిప్ లో ఉందని అనుమానం వచ్చింది. మరోపక్క మహాలక్ష్మి ముక్తి రంజన్ని పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉండేది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. కానీ ఎందుకంటే మహాలక్ష్మికి ఎప్పుడు డబ్బులు కావాల్సి వస్తే అప్పుడు ముక్తి రంజన్ ఇస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మహాలక్ష్మి క్యారెక్టర్ ముక్తి రంజన్కి తెలిసిందో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. కానీ మహాలక్ష్మి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేది, బ్లాక్మెయిల్ చేసేది. గత నెల సెప్టెంబర్ 1వ తారీఖు మహాలక్ష్మి ముక్తి రంజన్ ఇద్దరూ కలుసుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు నీ ఇంటికి వస్తానని ముక్తి రంజన్ అంటే మహాలక్ష్మి రావద్దని చెప్పింది. లేదు నేను వస్తానన్నాడు. ఒకవేళ నువ్వు వస్తే నిన్ను తండిస్తానంది. అన్నంత పని చేసింది. పోలీసులకి కంప్లైంట్ చేసింది. పోలీసులు ముక్తి రంజన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు, తిట్టారు, కొట్టారు. ఆ తర్వాత ముక్తి రంజన్ లేదు నేను మహాలక్ష్మి ఇద్దరు ప్రేమించుకున్నాము అని జరిగిందంతా చెప్పేసరికి ఇదేదో లవ్ స్టోరీ వ్యవహారం కొని పోలీసులు ముక్తి రంజన్ వదిలిపెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ డబ్బులు డిమాండ్ చేశారు. కొంతమంది పోలీసులు లంచం ఇవ్వందే పడ్డారు. దాంతో ముక్తి రంజన్ తన దగ్గర ఉన్న 10,800 రూపాయలు పోలీసులకి ఇచ్చేశాడు. పోలీసులు అదంతా తీసుకున్నారు. దాంతో ముక్తి రంజన్కి పోలీసులంటే అసహ్యం కలిగింది, కోపం వచ్చింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చి మహాలక్ష్మికి కాల్ చేశాడు. మహాలక్ష్మి ఇంటికి రమ్మని చెప్పింది. సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి ముక్తి రంజన్ మహాలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. మాట పెరిగింది. ఇద్దరు గొడవ పడ్డారు. ముక్తి మహాలక్ష్మిని కొట్టాడు. మహాలక్ష్మికి కోపం వచ్చింది. ముక్తిని తిరిగి కొట్టబోయింది. ఎందుకంటే ఇక్కడ మహాలక్ష్మికి ముక్కు మీద కోపం ఎక్కువ. తనని ఎవరైనా నిలదీసినా కొట్టినా తిరిగి కొట్టేది, తిట్టేది, రక్కేది, గిచ్చేది, చాలా ముక్కు మీద కోపం ఎక్కువ ఉన్నది. దాంతో ముక్తి రంజన్ కూడా కొట్టడానికి తిరగబడింది. దాంతో ఆవేశంలో ముక్తి రంజన్ మహాలక్ష్మి తల గోడకేసి కొట్టాడు. దాంతో కింద పడిపోయింది. ఆ తర్వాత గొంతు పిసికి చంపేశాడు. చంపిన తర్వాత ఆవేశంలో చంపేశాడు. ఆ తర్వాత చూస్తేనేమో డెడ్ బాడీ పక్కన ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి డెడ్ బాడీని ఏం చేయాలి? ముక్తి రంజన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచించాడు. ఆలోచించి మహాలక్ష్మి పైనున్న ఫ్యాన్కి ఊరేసుకున్నట్టుగా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని ఎత్తుకొని ఫ్యాన్కి ఊరేయడం అదంతా వర్కౌట్ కాలేదు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఏం చేద్దామని ఆ రాత్రంతా ఆలోచించాడు. అదే గదిలో మహాలక్ష్మి డెడ్ బాడీ పక్కనే ఉన్నాడు. మహాలక్ష్మి హత్యకు గురైన సంగతి ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికీ తెలియదు. ఆ రాత్రంతా అలాగే ఆలోచిస్తూ గడిపాడు. తెల్లారింది. మరుసటి రోజు సెప్టెంబర్ 3వ తారీఖు ఉదయం 11 గంటలకి మహాలక్ష్మి ఉంటున్న ఇంటికి దగ్గరలో ఒక షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి ఒక పెద్ద కత్తి కొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. మహాలక్ష్మి డెడ్ బాడీని 59 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ఇంటినంతా ఫినాయిల్తో శుభ్రంగా కడిగేశాడు. రక్తపు మరకలంతా తుడిచేశాడు. ఈ నరికేసిన ముక్కల్ని బయటపడేద్దామంటే బయట జనసంచారం ఉంది. దాంతో ఆ ప్రయత్నం విరమించుకొని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫ్రిడ్జ్లో పెడితే పాడు కూడా ఉంటాయి, దుర్వాసన రాకుండా ఉంటుంది. 1 నెల లేదా 2 నెలలు పోయిన తర్వాత వచ్చి ఆ ముక్కలన్నింటినీ బయటపడేద్దామని అనుకున్నాడు. బయటకు వచ్చాడు. ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఎటెళ్లలో తెలియలేదు. ఓ పక్క హత్య చేశానన్న భయం. ఎందుకంటే ముక్తి రంజన్కి అంతకుముందు క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు. హత్య చేశాడు. పోలీసులు ఏ క్షణమైనా తనను పట్టుకోవచ్చన్న భయం లోపల ఉంది. దాంతో తన తమ్ముడికి కాల్ చేసి నేను బెంగళూరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పాడు. తమ్ముడైన శృతి రంజన్కి అనుమానం వచ్చి ఎందుకు ఏంటని అడిగితే ఈ విషయాలన్నీ నేను ఫోన్లో చెప్పలేను, పర్సనల్గా వచ్చి చెప్తానని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ముక్తి రంజన్ ముఖంలో భయము, కంగారు, ఆందోళన ఇవన్నీ కనిపించి శృతి రంజన్ ఏమైందన్నా అని అడిగితే జరిగిందంతా చెప్పాడు. ఇలా మహాలక్ష్మిని నేను చంపేశాను, ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను, మహాలక్ష్మి నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది, బ్లాక్మెయిల్ చేసింది, పోలీసుల చేత నన్ను తిట్టించింది, కొట్టించింది. ఇప్పటికే మహాలక్ష్మికి 7 లక్షల రూపాయలు ఇచ్చాను, నా బంగారు గొలుసు కూడా తీసుకుంది, నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. మహాలక్ష్మికి ఇంకా చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, అందుకని నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, ఆవేశంలో చంపేశాను. పోలీసులు ఏ క్షణమైనా నా కోసం వెతుకుతారు, నీ దగ్గర కూడా వస్తారు, అందుకే నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి మరో చోట ఉండిపో, నేను బెంగళూరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఎటెళ్లలో తెలియదు. ఇక్కడ ముక్తి రంజన్ మరొక తమ్ముడైన సత్యరంజన్ బోల్పూర్లో ఇంజనీరింగ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. తన 2వ తమ్ముడైన సత్యరంజన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 9 రోజుల పాటు ఉన్నాడు. ఉన్నన్ని రోజులు తన అన్న ముఖంలో భయము, ఆందోళన కనిపించి తమ్ముడైన సత్యరంజన్ ఏం జరిగిందన్న అడిగితే తమ్ముడు సత్యరంజన్ కూడా జరిగిందంతా చెప్పాడు. ఇదంతా నేను సెప్టెంబర్ 3 నుంచి 21 మధ్యలో ఏం జరిగిందో చెప్తున్నాను.
ఈ క్రమంలో రోజులు గడిచాయి. 21వ తారీఖు నాడు మహాలక్ష్మి హత్యకు గురైన సంగతి పోలీసులకు తెలిసింది. మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఈ విషయం ముక్తిరంజన్కి తెలిసింది. ఇక ఏ క్షణంలోనైనా పోలీసులు వచ్చి తనను పట్టుకుంటారని భయంతో ఇక తమ్ముడైన సత్యరంజన్ దగ్గర హాస్టల్ అంతసేపు అన్ని రోజులు హ్యాపీగా సేఫ్గా ఉన్నాడు. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని తన స్వగ్రామైన ఒడిశాకి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, తల్లిదండ్రులను కలుసుకున్నాడు. తల్లి కూడా తన కొడుకు మొహంలో భయమో ఆందోళన గమనించింది. ఎంతైనా తల్లి కదా, ఏంట్రా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాడు. ఇక్కడ మహాలక్ష్మితో ఉన్న సంబంధం గురించి తమ్ముళ్ళకి తల్లికి కూడా తెలుసు. దాంతో తన తల్లితో, నేను మహాలక్ష్మిని చంపేశానమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. కానీ మహాలక్ష్మికి ఇంకా 2-3 సంబంధాలు ఉన్నాయి. నా దగ్గర ఇప్పటికీ 7 లక్షలు ఒక బంగారు గొలుసు ఇదంతా తీసుకుంది, పోలీసుల చేత కొట్టించింది. అందుకే ఆవేశంలో చంపేశాను. అయినా మీరేమి కంగారు పడద్దు, భయపడద్దు, మీకేం కాదు అని ఆ రోజు రాత్రంతా మెలకుగానే ఉన్నాడు. భోజనం కూడా చేయలేదు, ఆలోచిస్తూ గడిపాడు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 25వ తారీఖు ఆ రోజు పొద్దున్నే 4ంటికి లేచాడు. తన తండ్రి మోటార్ సైకిల్ తీసుకున్నాడు. తనతో పాటు బ్యాగు, మొబైల్, ల్యాప్టాప్, డైరీ తీసుకుని బయలుదేరాడు. సరిగ్గా 3 కిలోమీటర్లు వెళ్లేసరికి ఒక శ్మశానం కనిపించింది. తెల్లారింది. సమయం ఉదయం 7 గంటలు. చెట్టుకు వేలాడుతూ ముక్తిరంజన్ కనిపించాడు. పోలీసులు సూసైడ్ నోటుని, ల్యాప్టాప్ని అదంతా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి పోలీసులు పట్టుకునే లోపే, పోలీసులు పట్టుకుంటారన్న భయంతో కావచ్చు, పోలీసులు పట్టుకుంటే తనని టార్చర్ చేస్తారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు, జైలు, ఇవన్నీ గుర్తుకొచ్చినాయో ఏమో తెలియదు. కానీ మొత్తానికి పోలీసులకు చిక్కకుండానే ముక్తిరంజన్ తనంతట తానే చనిపోయి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. మహాలక్ష్మిని చంపేశాడు. చంపిన తర్వాత తను కూడా చనిపోయాడు. ఇప్పుడు కేసు ఆల్మోస్ట్ గా క్లోజ్ అయిపోయింది. కాకపోతే మహాలక్ష్మిని ఏ కత్తితోనైతే 59 ముక్కలుగా నరికాడో ఆ కత్తి పోలీసులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు. ఆ కత్తిని ఎక్కడ కొన్నాడో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఒకవేళ ముక్తిరంజన్ బతుకుంటే ఆ కత్తి ఒక సాక్ష్యంగా ఉపయోగపడేదేమో. కానీ ముక్తిరంజనే చనిపోయాడు. ఆ కత్తి దొరికినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. మరి ఆ కత్తిని ముక్తిరంజన్ ఎక్కడ పడేశాడో, ఎక్కడ దాచిపెట్టాడో పైనున్న ముక్తిరంజన్కే తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు ద్వారా చాలా మంది గుణపాఠం నేర్చుకోవచ్చు. ఇక్కడ ముక్తి రాసిన లెటర్ ద్వారా తన తమ్ముళ్ళు, తల్లి చెప్పిన దాని ప్రకారం మహాలక్ష్మి క్యారెక్టర్ మంచిది కాదు. మహాలక్ష్మి భర్త ఉన్నా భర్తకి దూరంగా ఉంది, 4 సంవత్సరాల కూతురుంది. అయినా ముక్తిరంజన్తో ప్రేమలో పడింది. సరే, ప్రేమలో పడింది అయినా సరే ముక్తిరంజన్తో పాటు 2-3 రిలేషన్లో ఉంటుందన్న సంగతి ఈ ముక్తిరంజన్ రాసిన లెటర్ ద్వారా, తమ్ముళ్ళ ద్వారా తెలిసింది. అంటే మహాలక్ష్మి క్యారెక్టర్ బాగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ మహాలక్ష్మి క్యారెక్టర్ బాగలేదంటే మహాలక్ష్మికి దూరంగా ఉంటే సరిపోయేది. కానీ మహాలక్ష్మిని చంపాడు, తాను చంపాడు. సలహాలు ఇప్పుడు మనం ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ మనుషుల మెంటాలిటీ, ఆలోచన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందన్నది వాళ్ళకే తెలుస్తుంది. మొత్తానికి ఇటువంటి సంబంధాల విషయాలు ఒక ఆడది కానీ మగాడు కానీ పెట్టుకుంటే ఫలితం అనర్థాలకి దారితీస్తుంది. కాబట్టి లేడీస్ అయినా సరే ఎక్కువగా సంబంధాలు పెట్టుకోకుండా తనకు ఒక వ్యక్తి నచ్చితే ఆ వ్యక్తితో ఉండాలి. ఒకవేళ అభిప్రాయ భేదాలు వస్తే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఒకే వ్యక్తితో పాటు 2-3 సంబంధాలు పెట్టుకుంటే ఇటువంటి అనర్థాలు జరిగే ఆస్కారాలు ఉన్నాయని ఈ కేసు ద్వారా ఒక గుణపాఠం మనం నేర్చుకోవచ్చు. మరి మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కామెంట్ల ద్వారా, ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం కలిగింది అన్నది కూడా మీరు కామెంట్ల ద్వారా చెప్పొచ్చు. మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.